హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కంట్రీస్ క్యూసింగ్. ఈరోజు నాన్ వెజ్ స్పెషల్లో మనం చేసుకోబోయే రెసిపీ కోడి పులావ్ లేదా చికెన్ పులావ్. జనరల్గా సండే రాగానే ఇంట్లో అందరూ బిర్యానీ కోసమో పులావ్ కోసమో ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితికి బయట నుంచి తెచ్చుకోవాలన్నా ఆర్డర్ చేసుకోవాలన్నా మనకి భయమే. అలా అని తినకుండా కూడా ఉండలేము. అలాంటప్పుడు రెస్టారెంట్ లాంటి పులావ్ మనం ఎంచక్కా ఇంట్లోనే ఎందుకు చేసుకోకూడదు? మరి రెసిపీని ట్రై చేసేద్దామా? సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు మై కిచెన్. ముందుగా నేను ఒక బౌల్లో ఒక 500 గ్రామ్స్ చికెన్ అంటే అర కేజీ చికెన్ని మ్యారినేట్ చేసుకుంటానండి. ముందుగా పసుపు వేసుకుంటాను. ఇందులో ఒక స్పూన్ ఉప్పు, దీని తర్వాత ఒక స్పూన్ కారం మళ్ళీ మనం ఎటు వేస్తాం కాబట్టి కొంచెమే వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఈ మిశ్రమాన్ని మనము బాగా కలిపి పెట్టుకోవాలండి. ఒక 30 మినిట్స్ ముందే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. సో దట్ ఈ ఉప్పు కారాలు ఏవైతే ఉన్నాయో ముక్కకి బాగా పట్టేస్తాయి అన్నమాట. సో నేను దీన్ని ఒక 30 మినిట్స్ ముందు మ్యారినేట్ చేసుకొని సైడ్కి పెట్టేస్తాను. ఇప్పుడు మనకి పలావ్కి కావాల్సినవి ఏంటో నేను చెప్తాను. ముందుగా 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క 2, లవంగాలు ఒక 6 నుంచి 7, మరాఠీ మొగ్గ, ఇంకా యాలకులు 3, ఇంకా కొత్తిమీర, పుదీనా, 4 రెడ్ చిల్లీస్, ఇంకా అల్లం వెల్లుల్లి, ఒక చిన్న ఎండు కొబ్బరి, తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా కోసుకోవాలండి, ఒక పెద్ద టమాటా, 3 పచ్చిమిరపకాయలు, తర్వాత చికెన్ అండి మ్యారినేట్ చేసి పెట్టుకున్నది. నెక్స్ట్ బాస్మతి బియ్యం ఒక 3 కప్స్, ఇంకా పసుపు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, నెక్స్ట్ ఉప్పు కావాల్సినంత, తర్వాత 2 టేబుల్ స్పూన్ కాశ్మీరీ కారం, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ఇంకా కొన్ని జీలకర్ర, ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్. సో ప్రొసీజర్ని స్టార్ట్ చేసేద్దామా? ముందుగా నేను ఒక చిన్న మిక్సీ గిన్నెకి తీసుకుంటానండి. ఒక బ్లెండర్ తీసుకొని అందులో పుదీనా, 4 ఎండుమిరపకాయలు వేసుకుంటాను, రెడ్ చిల్లీస్, ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 6 to 7 వేసుకోవాలండి. తర్వాత అల్లం ఏదైతే చూపించానో క్వాంటిటీ దాన్ని చిన్న ముక్కలుగా కోసుకొని అల్లం వేసుకోవాలండి. అలాగే నేను చూపించిన క్వాంటిటీ ఎండు కొబ్బరి కూడా చిన్న ముక్కలుగా సన్నగా తరుక్కొని ఇందులో వేసుకోవాలి. ఇంకా కొత్తిమీర. సో ఈ మిశ్రమాన్ని మిక్సీ చేయాలండి, ఒక పేస్ట్ లాగా చేసేయాలి. మీరు చూసినట్టుకైతే మనం పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం తీసుకున్న ఉల్లిపాయల్లో ఒక గుప్పెడు ఉల్లిపాయలు తీసుకొని దీన్ని కూడా మనం మిక్సీ వేయాలి. జస్ట్ కచ్చాపిచ్చాగా వేయాలండి, చాలా క్విక్గా బ్లెండ్ చేయాలి, ఒక 2 seconds. సో దట్ ఆ ఉల్లిపాయలు మనకి కచ్చాపిచ్చాగా ఉంటే బాగుంటుంది అన్నమాట పలావ్లోకి. మీరు చూసినట్టుకైతే దీన్ని కూడా బ్లెండ్ చేసేసాను. ఇప్పుడు నేను ప్రొసీజర్ స్టార్ట్ చేస్తానండి. సో మనం పలావ్ దేంట్లో అయితే చేసుకుంటామో ఆ పాత్రలో ఆయిల్ తీసుకోవాలి. సో ఆయిల్ వేడెక్కుతుందనగా ముందుగా 2 బిర్యానీ ఆకు, బే లీవ్స్, ఇంకా మిగతా దినుసులు ఏవైతే ఉన్నాయో యాలకులు, లవంగాలు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసుకోవాలండి. వీటిని ఏంటంటే నూనెలో బాగా వేగనిస్తే వాటి టేస్ట్ నూనెకి పట్టేస్తుందండి. సో అందుకని కాసేపు ఒక జస్ట్ 1 minute నూనెలో ఇలా బాగా వేగనివ్వాలి. ఇవి మరుగుతున్నాయనగా నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు ఇంకా మిగిలిన ఉల్లిపాయలన్నీ వేసేసుకోవాలి.
సో మీరు చూసినట్టుగైతే నేను ఉన్న ఉల్లిపాయలు మొత్తం వేసేసాను. దీన్ని బాగా కలబెట్టాలండి. ఇది కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా కలబెట్టాలి. సో కలర్ మారుతుందనగా మీరు చూసారా ఇప్పుడు దీని కలర్ ఎలాగ బ్రౌన్గా అవుతుందో. సో ఇప్పుడు కలర్ మారుతుందనగా ఇందులో ముందుగా మనం వేసుకోవాల్సింది పసుపు కొంచెం, నెక్స్ట్ ధనియాల పొడి. సో ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వచ్చేలాగా అంత వేసుకోండి. ఇంకా కొంచెం జీలకర్ర పొడి, నేను చూపించిన క్వాంటిటీ జీలకర్ర పొడి వేసుకోండి. ఘాటు ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం జీలకర్ర పొడి వేసుకున్నా పర్వాలేదండి, బాగానే ఉంటుంది. సో దీన్ని బాగా మిక్స్ చేయాలండి. సో ఇది నూనెలో బాగా వేగింది అన్నప్పుడు నెక్స్ట్ ఇందులో నేను కొంచెం జీలకర్ర వేస్తున్నానండి, ఎందుకంటే మనం దీనిలో అన్నం యాడ్ చేస్తాం తర్వాత. సో జీలకర్ర కూడా వేసాను సెపరేట్గా. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెమే వేసుకోండి, అవసరమైన తర్వాత కలుపుకోవచ్చు. ఇంకా కాశ్మీరీ కారం 2 స్పూన్స్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఆల్రెడీ చికెన్లో వేసాము, మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్లో కారం వేసాము, పచ్చిమిరపకాయలు వేసాము, ఎండుమిరపకాయలు కూడా వేసాము. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కారం ఎంత వేయాలో అనేది చూసుకోండి. సో లిడ్ క్లోజ్ చేసి పెట్టేశాక ఒక 2 మినిట్స్ తర్వాత నేను ఈ పేస్ట్ ఏదైతే ఉందో పుదీనా కొత్తిమీర ఇంకా ఉల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో ఇది వేసుకున్నాను. దీన్ని బాగా కలర్ని ఇవ్వాలండి, బాగా కలబెట్టాలి. సో లిడ్ పెట్టేసాము. ఒక 2 మినిట్స్ తర్వాత వచ్చి చూస్తే ఈ పేస్ట్ ఏదైతే ఉందో బాగా నూనె ఏదైతే ఉందో పైకి తెరులుతుందండి. సో బాగా ఉడికిపోయింది, బాగా కలిసిపోయింది అన్నట్లు లెక్క. ఇప్పటికే మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది పలావ్ది, ఎందుకంటే అసలైన పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసాము. కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకున్నాము, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఒక టమాటా వేసేద్దాము. సో టమాటాని లైట్గా మగ్గనివ్వాలండి. టమాటా లైట్గా మగ్గుతుంది అనగా దీన్ని క్లోజ్ చేసేద్దాము లిడ్ పెట్టి. ఒక 2 మినిట్స్ తర్వాత దీనిలో మనం నెక్స్ట్ వేసుకోవాల్సింది చికెన్ ముక్కలండి. సో ఈ పలావ్ కోసం అనేసి, అంటే బిర్యానీ కట్ అంటారు, లేకపోతే పొడుగ్గా కోసిన ముక్కల్ని బిర్యానీ కట్ అంటారు. సో అలా కాకపోయినా మామూలు ముక్కలైనా వేసుకోవచ్చు. సో ఏవైతే చికెన్ పీసెస్ ఉన్నాయో మ్యారినేట్ చేసి పెట్టుకున్నవి నేను ఇందులో వేసాను. దీన్ని బాగా కలబెట్టాలండి. సో ఇది బాగా కలబెట్టాక దీన్ని ఒక 15 నుంచి 20 మినిట్స్ దాకా లిడ్ పెట్టేసి సైడ్లో పెట్టేయాలండి. ఈ లోపల నేను 3 కప్స్ బిర్యానీ రైస్ ఏదైతే ఉందో అది కడిగేసి వాటర్లో నానబెట్టుకున్నానండి. సో 15-20 మినిట్స్ తర్వాత మనం లిడ్ మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ బిర్యానీ 3/4 ఉడికిపోయిందండి, ఒక 30 భాగం ఉడికిపోయింది. సో మీరు ఏదైతే చూస్తున్నారో ఉడికిపోయింది కాబట్టి ఇందులో నేను ఏదైతే బాస్మతి రైస్ పెట్టుకున్నానో అది వేసేస్తున్నాను. సో 3 కప్స్ బాస్మతి రైస్కి నేను 2 కప్స్, ఎవ్రీ కప్కి 2 కప్స్, ఒక్కో కప్కి 2 కప్ వాటర్ యాడ్ చేస్తానండి. సో నేను 6 కప్స్ వాటర్ వేసాను. దానికంటే ముందు దీన్ని బాగా కలబెట్టాలండి పులావ్ని, సో దట్ మన మీద మసాలా ఏదైతే ఉందో మనం వేసుకున్న మసాలా అది మంచి టేస్ట్ వస్తుంది. సో వాటర్ నేను చెప్పినంత క్వాంటిటీ యాడ్ చేసేసాను. 3 కప్స్కి 6 కప్స్ వాటర్, అంటే ఒక్కో కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ యాడ్ చేసి బాగా కలబెట్టాలండి. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఏదైనా కానీ ఇప్పుడే చూసుకోవాలి, అంటే ఉప్పు కానీ గరం మసాలా కానీ
ఏదైనా ఇప్పుడే వేసుకోగలం కాబట్టి కొంచెం టేస్ట్ చూసుకోవాలి. సో దట్ మనకి తెలుస్తుంది ఉప్పు పట్టాలా గరం మసాలా పట్టాలా అనేది. నాకైతే మసాలా బాగానే ఉందండి, ఉప్పు సరిపోలేదు, కొంచెం వేసుకున్నాను. ఇందులో కొంచెం పుదీనా ఇంకా కొత్తిమీర వేసుకోవాలి. నేను కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నానండి. మీ ఇష్టం వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే ఈ రైస్ ఏదైతే ఉందో అది అతుక్కోకుండా ఉంటుంది కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుంటే. ఇప్పుడు నేను దీన్ని లిడ్ పెట్టేస్తున్నానండి. లిడ్ పెట్టేసి ఒక 10 to 15 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి అయిపోయిందండి, పలావ్ ఉడికిపోయింది. నీరు కూడా ఏమీ లేదు, ఎలా అయితే ఉండాలో ఎగ్జాక్ట్గా అలాగే ఉంది, పలుగ్గానే ఉంది. సో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అండి. సో మన పలావ్ రెడీ అయిపోయిందండి. సో నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను పలావ్ని. జనరల్గా ఇది ఉడుకుతున్నప్పుడే ఇంట్లో అందరికీ ఆకలి వేసేస్తూ ఉంటుంది. ఆ మంచి టేస్ట్, మంచి స్మెల్ ఏదైతే ఉందో మసాలా స్మెల్, ఆ స్మెల్కి ఖచ్చితంగా జనాలకి అందరికీ ఆకలి వేసేస్తూ ఉంటుంది. సో డెఫినెట్గా అందరు ఆకలి మీద ఉంటారు కాబట్టి ఈ వేడి వేడి పలావ్ని మీరు తీసుకెళ్ళి సర్వ్ చేయొచ్చు. సో నా పలావ్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు చెప్పండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.